హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి బాలకృష్ణ గారి కొడుకున్నారు కదా మోక్షజ్ఞ, ఆయనను అండ్ ప్రశాంత్ వర్మ కలిసి మూవీ తీస్తున్నారు. ఈ మూవీకి మోక్షజ్ఞకి రెమ్యూనరేషన్ 20 కోట్లు అంట. నమ్మాలా? నమ్మశక్యంగా లేదే. 20 కోట్లు ఇస్తున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ అండ్ గుసగుసలాడుతున్నాయి. ఈ న్యూస్ వైరల్ కూడా అవుతుంది. అన్ని కోట్లు ఇస్తారని నాకైతే నమ్మకం అయితే లేదు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. జానీ మాస్టర్ రేప్ కేసు వైరల్ అవుతున్న సంగతి మీకు తెలిసిందే కదా. సో ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు జానీ మాస్టర్ మీద. ఆయన్ని తాత్కాలికంగా సస్పెండ్ అయితే చేశారు. ఎందుకంటే రేప్ కేసు తెలిసిందే కదా మీ అందరికీ. సో దాంట్లో నిజాలు అంటే ఈయన నిజంగా తప్పు చేశాడా అని తేలితే పర్మనెంట్గా అయితే ఆయన సస్పెండ్ చేస్తారు. లేదు ఆయన తప్పు చేయలేదని తేలితే మాత్రం మళ్ళీ ఫిలింలోకి అయితే ఆయనకి ఎంట్రీ ఉంటుంది. సో ఒకవేళ ఆయన తప్పు చేసినట్టుంటే మాత్రం పర్మనెంట్గా ఆయనకి ఫిలిం ఛాంబర్లోకి ఎలవ్ లేదు. అండ్ ఆయన కొరియోగ్రాఫ్ చేయకూడదు. ఎలాంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటిది ఉండకూడదు. సో ఈ నిర్ణయం అయితే ఫిలిం ఛాంబర్ వాళ్ళు నిన్న అయితే ప్రకటించారు. అండ్ పూరి జగన్నాథ్ కొడుకున్నారు కదా ఆకాష్ గారు. సో ఆయన పేరు వచ్చేసి ఆకాష్ పూరి అని ఇన్స్టాగ్రామ్ కానీ ఆయన స్క్రీన్ మీద పేరు కానీ ఆకాష్ పూరి అని ఉంటుంది. కానీ ఆయన పేరైతే మార్చుకున్నాడు. ఇప్పటి నుంచి ఆయన పేరు ఆకాష్ జగన్నాథ్ అనేది అయితే పెట్టుకున్నాడు. సో ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. ఎందుకు పేరు మార్చుకున్నాడో మరి. పూరి జగన్నాథ్. సో పూరి తీసేసి జగన్నాథ్ అయితే పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఆకాష్ జగన్నాథ్ మూవీ అయితే తీస్తున్నాడు ఒక మూవీ. దీనికి కసి పరశురామ్ అనే ఆయన డైరెక్టరు. ఈ మూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ 5 భాషల్లో ఈయన మూవీ అంటే యాక్షన్ ఫిలిం అది. మరి 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కొంచెం రిస్క్ చేస్తున్నట్టే. మీరేమంటారు? కామెంట్ చేయండి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యాలో యువకులు 10 లక్షల మంది చనిపోయారంట యుద్ధంలో. ఒక ఆమెకి 1.5 మంది పిల్లలు అయితే పుడుతున్నారంట. కానీ వాళ్ళకి కావాల్సిన రేట్ ఎంత అంటే 2.1% అయితే కావాలి. ఒక ఆడామెకి 2.1 పిల్లలు అయితే పుట్టాలంట. సో వాళ్ళకి 1.5 మాత్రమే ఉంది. వాళ్ళకి దేశ జనాభా కావాలని, యువకులు కావాలని మన రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఒక బోల్డ్ అడ్వైజ్ అండ్ నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఏంటంటే అది మనం వర్క్ చేసేటప్పుడు లంచ్ బ్రేక్ కానీ, టీ కాఫీ బ్రేక్ కానీ ఆ టైంలో సెక్స్లో పాల్గొనాలని ఆయన ఆదేశాలు జారీ చేశాడు. ఇది మరీ వింతగా ఉంది. వింతగా కాదు, వాళ్ళ దేశ జనాభా లేదు. సో మన ఇండియా వాళ్ళు ఏం చేసి ఈ పోస్ట్ను వైరల్ చేసి రష్యాకి టికెట్ ఎంత కొనుక్కోవాలి వెళ్ళిపోతున్నారు. మరి ఇంత కకృతిగా ఉన్నారేంటి? రోహిత్ శర్మ ముంబైకి గుడ్ బై అయితే చెప్పబోతున్నాడని ఆయన ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా గారు అయితే తెలిపారు. అంటే ఆయనకు కూడా తెలియదు, ఆయన అయితే చెప్తున్నాడు నిజంగానే ఇతను వెళ్ళిపోతాడు, ముంబైని అయితే విడిచి వెళ్ళిపోతాడు. అలాగే ముంబై టీం కూడా రోహిత్ని వదులుకోవాలని చూస్తుందని ఆయన అయితే తెలిపాడు. తర్వాత ఆయన ఏ జట్లోకి వెళ్తారని, ఆక్షన్లోకి వెళ్తారా లేదా డైరెక్ట్గా తీసుకుంటారా వేరే టీంలు అనేది ఆయన అయితే చెప్పలేదు. ఖచ్చితంగా రోహిత్ గారు ముంబైని వీడితే మరి ఏ టీంలోకి వెళ్తారో, ఏ టీంలోకి వెళ్ళాలన్నది మీకు కామెంట్ చేయండి. అండ్ జానీ మాస్టరు నెల్లూరులో ఉన్నారని సమాచారం. అక్కడ నార్సింగ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అక్కడైతే టాక్. మరి నిజంగా జానీ మాస్టర్ నెల్లూరులో ఏం చేస్తున్నాడు? ఉన్నాడా నిజంగానే? చూడాలి. మరి అరెస్ట్ చేస్తారా ఏ రోజైనా లేదా అనేది చూద్దాం. అండ్ ఓటీటీ విషయానికి వస్తే ఈ నెల 20న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారు యాక్ట్ చేసిన మూవీ, ఈ మూవీ ఓటీటీలోకి అయితే రాబోతుంది. సో ఈ మూవీ పర్లేదు, బాగానే ఉంటుంది, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ నెల 20న ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇది అండి ఈరోజు న్యూస్ అయితే. ఈ వీడియో మీకు యాక్చువల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట తెలుసు కదా కొట్టాలని, కొట్టండి.